కృష్ణా నదిని బ్రిడ్జి మీద నుంచి దాటుంటారు, లేదంటే పడవలో నుంచి దాటుంటారు. కానీ నది మధ్యలో నుంచి ఎప్పుడైనా దాటారా? ఇప్పుడు చూపిస్తాను, నాతో వచ్చేయండి. వెళ్తున్నాం, వెళ్ళిపోతున్నాం. బండి వేసుకొని లేదా కార్ అయినా వేసుకొని నదిలో నుంచి అవతల పక్క వెళ్తాం. చూడండి, అయ్యయ్యో చూసుంటారు. ఇప్పుడు ఇది కూడా చూడండి, నది మధ్యలో నుంచి ఎలా వెళ్తామో చూడండి. ఇదే కృష్ణా నది. నేనైతే ఇప్పుడు నదిలోకి ఎంటర్ అయిపోయాను. చూడండి, చుట్టూరు ఇసుక. అంటే వానలు లేవు కాబట్టి మొత్తం ఎండిపోయి నీళ్లు లేవు, ఏమి లేవు. మొత్తం ఇసుక నిండిపోయి ఉంది. అదే వర్షం పడి ఉంటే వరదలకి నీళ్ళన్నీ వచ్చాయి. నీళ్ళు ఏమి లేవు కాబట్టి మొత్తం ఇసుకే. ఇది ఇక్కడ తాడిగట్టు ఉంది కదా, ఇదే టోల్ గేట్. అటు నుంచి ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి బైకులకు కానీ కార్లు కానీ టోల్ గేట్ తీసుకుంటారు. ఇది మొత్తం కృష్ణా నదే. మీరు బ్రిడ్జి మీద నుంచి చూసుంటారు కదా, అది మా ఊర్లో వెళ్ళాలంటే ఇట్లా నదిలో నుంచి దాటి వెళ్ళాలి. ఇవన్నీ ఇదంతా కృష్ణా నదే. నది మధ్యలో కొంచెం మెరక ప్రాంతాలు ఉంటాయి, అక్కడ పంటలు కూడా వేస్తారు. వరి, మొక్కజొన్న, పసుపు, అట్లాగే చెరుకు ఎక్కువ పండిస్తారు. ఎందుకంటే మా ఊర్లో కేసీపీ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అందుకని ఇక్కడ ఎక్కువ పండిస్తారు. ఇదంతా చూడండి, మొత్తం ఇదంతా నదే. మళ్ళీ ఏదో పొలాలు అనుకుంటారు, మొత్తం నదే. నదిలో నుంచే వెళ్తున్నాం. చాలా అంటే చాలా బాగుంటాయి సీనరీలు. చూపిద్దాం అనిపించింది, చేసా. ఇంకా మంచి మంచి సీనరీలు ఉంటాయి, ముందు ముందు వస్తాయి. చూడండి, భలే ఉంటాయి. చూసారా చెరుకు? ఇప్పుడు ఇదంతా చూశారు కదా, ఈ నది నుంచి అవతల పక్క మా ఊరికి రోడ్డు ఎలా ఉంటుందో, పైకి ఎలా ఎక్కుతాం రోడ్డు కూడా చూపిస్తాను. చూడండి ఇప్పుడు. ఇదే మెయిన్ రోడ్డు మా ఊరికి వెళ్ళేది. చూడండి, ఇక్కడ నుంచి సైడ్కి చూస్తే అది మొత్తం కనిపించేదంతా నదే. ఆ కృష్ణా నదిలోనే పంటలు అన్నీ వేస్తారు. ఎంతో వ్యవసాయం జరుగుతుంది కృష్ణా నది మధ్యలో. మనకి ధాన్యం కానీ ఏదైనా కొరత లేకుండా వస్తుందంటే కృష్ణా నది ఇస్తుంది. కృష్ణా నది మధ్యలో చక్కగా నల్లమట్టి, అట్లా పొడి దెబ్బలు అని ఉంటాయి. ఇక అక్కడ మొత్తం పంటలు వేస్తారు. అట్లా ఉన్న వాటిని వినియోగించుకుంటున్నారు కాబట్టే మనకి ఇంకా ఆహారం దొరుకుతుంది. నాకైతే ఇటు వెళ్ళినప్పుడల్లా, మా ఊరు వెళ్ళినప్పుడల్లా అక్కడే ఉండిపోవాలనిపించింది. కానీ మన పరిస్థితులను బట్టి, ఇంట్లో ఉన్న అప్పులను బట్టి ఉద్యోగాలు చేసుకోవాలి కదా. మధ్యాహ్నం మా ఊరు వెళ్ళినప్పుడు కూడా ప్రకృతి అదంతా చూసి పచ్చదనం. నాట్లు ఇప్పుడే వేసారు, వరి నాట్లు. అవి వేసేసరికి అసలు ఊరిని వదిలిపెట్టి రాబుద్ది కాలేదు. కానీ ఏం చేస్తాం, అప్పులు అలా రప్పించేసినాయి. కానీ ఏదో ఒక రోజు అప్పులన్నీ తీర్చేసి ప్రశాంతం మా ఊరు వెళ్ళి ప్రకృతి మధ్యలో, పొలాల మధ్యలో ప్రశాంత వ్యవసాయం చేసుకుంటూ బతికేస్తాను. అదే నా లైఫ్ అంబిషన్.